వేసి ఎవరు చంపారు? ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది? ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగింది అది? రాప్తాడ్ దగ్గర, అనంతపూర్ దగ్గర మా పార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలని ఎవరి ప్రభుత్వ హయాంలో నరికి చంపారు? ఎవరి ప్రమేయంతో నరికి చంపారు? సార్, ఫ్యాక్షన్ రాజకీయాలకి, హత్య రాజకీయాలకి పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీది. రైట్. తెలుగుదేశం నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాయలసీమలో పార్టీ ఉనికి కోసం ఫ్యాక్షన్ ని పెంచి పోషించింది ఎవరు? ఫ్యాక్షన్ కి అండగా నిలబడింది ఎవరు? రైట్. టీడీపీ లీడర్ జాయిన్ అయ్యారు. ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. శేఖర్ రెడ్డి గారు, జగడం సత్యనారాయణ గారు, టీడీపీ సీనియర్ నాయకులు వారు కూడా జాయిన్ అయ్యారు. సో ఫ్యాక్షన్ రాజకీయాలు, హత్య రాజకీయాలు, దానికి చంద్రబాబు గారి హయాంలో గట్టి బీజం పడింది, లేదా దాన్ని కార్పొరేటైజ్ చేశారని చెప్పేసి వారి అభిప్రాయం అండి. జగడం సత్యనారాయణ గారు. నమస్కారం అండి వాసుదేవన్ గారు. అదేవిధంగా 99 ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ, వైసీపీ నేతలకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. వైసీపీ నేత మాట్లాడేటప్పుడు నేను జాయిన్ అయ్యాను కాబట్టి వైసీపీ నేత ఏ విధంగా అనర్గళంగా మసిపూసి మారేడికాయ చేయడానికి ట్రై చేస్తున్నారో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ 4 సంవత్సరాల తర్వాత చిన్నాన అనే పదాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఆయనకి మరి ఏ విధమైనటువంటి బాంధవ్యంతో, బంధంతో మళ్ళీ తిరిగి చిన్నాన అనేది ఉచ్చరించారో నాకు అర్థం కాలేదు. ఆ అర్హతకు, ఆ పదాన్ని పలికే అర్హతకు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చిట్ట చివరి రోజులో వివేకానంద రెడ్డి హత్య కాబడింది. ఆ హత్యను జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి గుండెపోటు అని చెప్పేసి ప్రకటించారు. గుండెపోటు కబ్బోర్డు తగిలి, బాత్రూంలో కబ్బోర్డు తగిలి చనిపోయాడని చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్పినా సరే ఈరోజు వైసీపీ నేతగా ఈయన కానీ నిన్న సభలో మా చెల్లెల్ని నా మీదకు ఉసుగొలుపుతున్నారని చెప్పేసి ప్రసంగం కానీ ఎంత దుర్మార్గమైనటువంటి మళ్ళీ రాజకీయాలకు తెరలేపుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం గమనించాలి. ఇంకా నిన్నటి వరకు దూరంగా ఉన్నటువంటి తల్లి మళ్ళీ బైబిల్ పట్టుకుని నిన్న ప్రార్థన చేయడానికి వచ్చేసి, అంటే క్రిస్టియానిటీ ఓటుని మళ్ళీ ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆవిడ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయడానికి వచ్చిందంటే ఆ పవిత్ర గ్రంథాన్ని ఏ విధంగా అపవిత్రం చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కాలేనటువంటి. మరి ఈ విధంగా రాజకీయాల్లో మరి జగన్మోహన్ రెడ్డి తీరు వెళ్తున్నప్పుడు ఏంటండి ఏమైంది? ఎందుకని కేంద్రం మీద సిబిఐకి మీరు స్పీడ్ గా ఎందుకు పెంచట్లేదని ఎప్పుడైనా సరే ఇన్నిసార్లు మోడీ గారికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డిపార్ట్మెంట్ మీద ఏ రోజైనా సరే రివ్యూకి వెళ్ళి ఎందుకు రావట్లేదని చెప్పేసి ఒక లేఖైనా రాయగలిగాడా? ముఖాముఖి అయినా సరే ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలిగాడా చిన్నాన హత్య పట్ల? ఈ రోజు మా చెల్లెలు దూరం అయిపోయారు అని చెప్తున్నారు. ఎంత అంటే అధికారమే లక్ష్యంగా చేస్తున్నటువంటి వైసీపీ రాజకీయాలు, వైసీపీ కుటుంబ రాజకీయాలు ఈరోజు బయటపడ్డాయి. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా ఇప్పుడు బైబిల్ పట్టుకొచ్చి విజయమ్మ గారు ప్రార్థన చేసి నా కొడుకుని ఆశీర్వదిస్తున్నాను ఈ పుప్పుల వెందోళ్ళు అని చెప్పినా ఈ విధమైనటువంటి రాజకీయాలు ప్రజలు ఆలోచిస్తారు ఖచ్చితంగా. ఈరోజు ప్రజలేమి కళ్ళకు గంతలు కట్టుకుని లేరు. ప్రతిదీ కూడా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. నిన్న ఆయన బయటకు వచ్చారు కొత్తగా బస్సు యాత్ర అని చెప్పి. అంతకు ముందు పెట్టినటువంటి నాయకుల చేత ముందు ట్రైల్ వేశారు బస్సు యాత్ర తుస్సు యాత్రలు అయిపోయాయి. ఆ తర్వాత ఈయన మొదలెట్టాడు. నిన్న జనాన్ని జారేసుకుని నెమ్మదిగా చేరుకుని ఆ విజువల్స్ అన్ని కడపలో ఎంత వెలవెలపోయిందో ఆ సభ విడుగుని మరి జనాలతో జగన్మోహన్ రెడ్డికి చెల్లుతున్నాయి, తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సత్యనారాయణ గారు మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. ఒక ప్రశ్న. ఇప్పుడు మీరు ఏ అభియోగాలైనా చేయొచ్చు, ఏ ఆరోపణలైనా చేయొచ్చు, ఏ విమర్శలైనా చేయొచ్చు. ఒక తల్లి తన కుమారుడికి ఆశీర్వచనం ఇచ్చే విషయంలో
దాన్ని మీరు దాంట్లో ఫాల్ట్ ఫైండ్ చేయడానికి నేను దాన్ని తప్పు పట్టట్లేదు సార్, తప్పేం లేదే. దాన్ని తప్పు పట్టలేదు. ఒక తల్లి అమ్మ తన కొడుకు కొడుకు బంధాన్ని దగ్గరికి తప్పు పట్టలేదు, వెళ్ళిందండి, చిన్నాన్న ఆశీర్వచనం తండ్రి వచ్చింది. చిన్నాన్నకి తీసుకున్న బంధాన్ని తప్పు పట్టట్లేదు. ఆవిడ బైబిల్ ఈ పట్టుకొచ్చింది, 4.5 సంవత్సరాలు వీళ్ళు ఏమైపోయారు? ఆవిడ బైబిల్ తల్లి పట్టుకొచ్చింది, నిన్నే భగవద్గీత ఎందుకు పట్టుకొచ్చింది, ఖురాన్ పట్టుకొచ్చింది. క్రిస్టియన్ ఇవన్నీ immaterial క్రిస్టియన్స్ కదా. ఓట్లు అంటే అంత చులకనగా ఉన్నాయా? క్రిస్టియానిటీ ఓట్లు అంటే అంత చులకనగా ఉన్నాయా? మాట్లాడితే బైబిల్ పట్టుకుని ఇలా బైబిల్ ఏమన్నా వీళ్ళ ఇంట్లో రాసిన గ్రంథమా? ఆ గ్రంథాన్ని పట్టుకుని అత్తమని అపత్రం చేసి ఓటు బ్యాంక్ ఓట్లకు చూపించడానికి ఇది మత రాజకీయాలు కాదా? దానికి సమాధానం చెప్పండి సార్. ఇది పద్ధత ప్రజాస్వామ్యం ఇదా? సత్యనారాయణ గారు రావు బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళని బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారా? బీజేపీ వాళ్ళకి బైబిల్ కాదు భగవద్గీత సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు లేకపోతే వేరే మొత్తం వాళ్ళు ముస్లింలు పట్టుకుంటే ఖురాన్ పట్టుకుని ప్రజలకు చూపిస్తున్నారా? ఇది కూడా ఈసీ కట్టడి చేయాలి సార్. ఈ సిద్ధాంతాన్ని కూడా ఈసీ కట్టడి చేయాలని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఒక పవిత్రమైన గ్రంథాన్ని, క్రిస్టియన్ పవిత్రంగా పూజించే గ్రంథాన్ని ఇలా హత్య రాజకీయాలకి, ఇలా కుటుంబ రాజకీయాలకి ప్రజలకు చూపించి పంపిపెట్టడం అనేది తప్పని చెప్తున్నాను నేను. దానికి సమాధానం చెప్పండి సార్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. సత్యనారాయణ వాసుదేవన్ గారు నేను స్ట్రైట్ గా మాట్లాడుతాను. వాసుదేవన్ గారు స్ట్రైట్ గా మాట్లాడుతాను. ఆవిడేమన్నా ఎన్నికల ప్రచారానికి బైబిల్ తీసుకొచ్చి మాట్లాడారా? బస్సు యాత్ర అంటే నిన్నే ప్రారంభమైనప్పుడు అంత ముందు రోజు ప్రార్థన చేసుకోవాలి. అంత ముందు రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎన్నికల వచ్చింది. ప్రార్థన చేసే క్రమంలో బైబిల్ వైసీపీ నేత గారు బైబిల్ ప్రార్థన అంటే ఇంట్లో చేసుకుంటారు, చర్చిలో చేసుకుంటారు, ప్రాంగణంలో చేసుకుంటారు. ఉల్లంఘన దాటిన నిన్న జరిగినటువంటి సభకు కోర్టు ఉందా లేదా? నిన్న ఎన్నికల కోర్టు నిన్న ఉందా లేదా? మీరు ఇన్నాళ్ళ మత గ్రంథం పట్టుకుని కోర్టు కూడా ఎందుకు తిరగలేదు? కొంచెం బుర్రాబుద్ధి ఉండి మాట్లాడాలి. జనాలు చూస్తున్నారు. తల్లేమో కొడుక్కి రాసేసిందని చెప్పింది ఆవిడే. తెలంగాణ ఏమో మరి కూతురికి రాశానని చెప్పింది. కూతురు ఎక్కడ వచ్చింది ఇప్పుడు? ఇదే దివాలా కోరుతనం. 23 ఇచ్చారు ప్రజలు, అయినా సిగ్గురా. విజయమ్మ గారు హైదరాబాద్ లో కూర్చుంటే తనని దూరం పెట్టాడు అంటారు. విజయమ్మ గారి దగ్గరికి వస్తే ధోరణి రాజకీయాలతో 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకు కలిసి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి రాష్ట్రానికి పట్టిన రాజకీయ బుద్ధి చెప్పడానికి శాశ్వతంగా దూరం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంతకు మించి దిగజారుడుతనం, ఇంతకు మించి దివాలా కోరుతనం చేసే రాజకీయ పార్టీలు నాకు తెలిసి దేశంలో రాజకీయాన్ని గుండుపోటు రాజకీయంగా చిత్రించడం దివాలాకర్తనం మీది మీ నేతదే. మీ నేత చెప్పాడా లేదా? చెప్పండి సార్. చెప్పండి. మీ నేత వయా మీడియా గుండుపోటు ప్రశ్న పెట్టాడా లేదా? గత ఎన్నికల ముందు చచ్చిపోవడానికి ప్రకటించాడు. తెలుగుదేశాన్ని బదనాం చేయడానికి ఏముంటుందని ప్రజలు చూస్తారు. ఇంతకు మించి ఏం ఊహించాలి ప్రజలు? మీ దగ్గర నుంచి ఏం ఆశించాలి ప్రజలు? సత్యనారాయణ గారు మీకు ఏదో ఫోన్ వస్తున్నట్టుంది, ప్లీజ్ ప్రాపర్ గా అరేంజ్ చేసుకోండి. గుండెపోటని ఎవరు ప్రకటించారు? చంద్రబాబు నాయుడు ప్రకటించాడా? చంద్రబాబు నాయుడు గారు గుండెపోటని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు, జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. ఆధారాలు లేకుండా గుండెపోటని ఎలా ప్రకటించాడు? తర్వాత మళ్ళీ సిబిఐకి కావాలని చెప్పి ఎవరు కోరారు? జగన్మోహన్ రెడ్డి కదా కోరత? మీ జగన్మోహన్ రెడ్డి కదా కోరత? సిబిఐ కావాలని చెప్పండి. ఏంటి ఎలాగంటారేంటి చెప్పండి. నేను వివరణించా. చెప్పండి సార్.
నేను వివరణ ఇచ్చా, దాని మీద గుండు మాట్లాడు. పోటుతో నేను జగన్ వివరణ మా ఇచ్చా, చిన్నాన్న దాని మీద చచ్చిపోయాడు సార్, అని చెప్పింది ఎవరు? వాసుదేవన్ గారు, చంద్రబాబు వాసుదేవన్ గారు, తెలుగుదేశం వాసుదేవన్ గారు నాయకుడు ఒకే ఒక మాట అండి. విజయసాయి వాసుదేవన్ గారు, చెప్పాడు సార్. వాసుదేవన్ ఈ గారు, జగన్మోహన్ రెడ్డి మీ చెప్పాడు ద్వారా, సార్. మీ సాక్షి వాసుదేవన్ గారు, పేపర్ మీ తెచ్చింది ద్వారా సార్. తెలుగుదేశం మీ పార్టీకి, టీవీ సాక్షి తెలుగుదేశం ఛానల్ సత్యనారాయణ గారు కాస్త ఆయన మాట్లాడేది వినండి. ఆయన మాట్లాడేది వినండి. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు ఆయన మాట్లాడేది వినండి. సత్యనారాయణ గారు యూనిట్ టు లిజన్ అండి, మీరు వినాలి. సత్యనారాయణ గారు మీరు వినాలి, ఆయన మాట్లాడేది వినండి. మీరు సత్యనారాయణ గారు మీరు వినండి. అంతమైపోతారు. మీరు ఎలా పుట్టి పెరిగారో హత్య రాజకీయాలతో అలాగే అంతమైపోతారు. మిమ్మల్ని ఎవరు ఏం చేయక్కర్లేదు. కాలం నిర్ణయిస్తాడు, భగవంతుడు నిర్ణయిస్తాడు ఖచ్చితంగా. రైట్, మీరు మాట్లాడటం ఆపితే ఆయన ఏదో సమానం చెప్తారు. రైట్, చెప్పండి శేఖర్ రెడ్డి గారు. వాసుదేవన్ గారు, మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక సవాల్ అండి. 2019 నుంచి 2024 వరకు మా పాలన, మా అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి, మా సంక్షేమం రెఫరెండంగా మేము ఎలక్షన్కి వెళ్తున్నాం. ఎలక్షన్కి వెళ్ళే దమ్ము మాకుంది. మరి 2014 నుంచి 19 వరకు మీరేం చేశారో చెప్పి, మీరు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పి వెళ్ళగలిగే దమ్ము మీకుందా? మీ పాలన రెఫరెండంగా చూపించి వెళ్ళగలిగే దమ్ము మీకుందా? స్ట్రైట్ క్వశ్చన్. అవి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్ట్రైట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి మాతృమూర్తి గారు విజయమ్మ గారు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ లో ఉంటే దాన్ని రాజకీయం చేస్తారు, తల్లిని దూరం పెట్టారు అని చెప్పి. ఆవిడ దగ్గరకు వస్తే అది ఇంకో రాజకీయం చేస్తారు. ఏం సరే, ప్రజలు గమనించట్లేదా? నిజంగా ఇది ప్రజలు రాజకీయమా? గమనించడానికి ప్రతి సభలో ఆవిడ పాల్గొనడమే మాకు కావాలి ఈ రోజు. ఇంతకు మించి ప్రతి సభలో ఆవిడ బైబిల్ పట్టుకుని ప్రత్యక్షం కావడమే మాకు కావాలి ఈ రోజు. ఎందుకంటే బైబిల్ సాక్షిగా ఏ అబద్ధాలు చెప్తుందో ఈ కుటుంబం మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం బైబిల్ పట్టుకుని సత్యనారాయణ గారు మీకు ప్రశ్న. మళ్ళీ బైబిల్ పట్టుకుని తిరగమనండి విజయమ్మ గారిని. ఏం మాకు భయం లేదు. ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆగండి. శేఖర్ రెడ్డి గారు వ్యవసాయ రంగం, సాగునీటి రంగం, శేఖర్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆగండి. సత్యనారాయణ గారు ఒక ప్రశ్న. ఆవిడ బైబిల్ పట్టుకుంది అనుకోండి, మీకెందుకు బెంగ? వాళ్ళ అమ్మాయి కూడా బైబిల్ పట్టుకుని వస్తుంది కదా, క్రిస్టియన్ ఓట్లు ఇద్దరు చెరసగం పంచుకుంటారు, మీకెందుకు బెంగ అంటున్నా? నేను అది చెప్పట్లేదు సార్. ఎందుకని అటువంటి పవిత్ర గ్రంథాన్ని క్రిస్టియన్స్ ని మోసం చేయడం దేనికి? ప్రచారానికి రాలేదు, కుటుంబంలోనే ప్రచారానికి రాలేదు. క్రిస్టియన్ మతం అంటే కుటుంబానికి రాయబడింది బైబిల్ గ్రంథం. చెప్తున్నాను నేను. ఆవిడ నమ్మకం, విశ్వాసం జీసస్ మీద, ఎందుకండి సార్? బిడ్డను ఆశీర్వదించింది, వెళ్ళిపోయింది. ఆవిడే మాట్లాడలేదు. దేవుడు బిడ్డ అయినా సరే అచ్చని గుండుపోటని ప్రకటిస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నీకు చెప్పాడా? ఏ దేవుడు బిడ్డ అయినా సరే అచ్చని గుండుపోటని ప్రకటిస్తాడా? కానీ వదిలేయండి. తిరుపతిలో ఒక చిన్నారిని చిరుతలు చంపాయి. 5 చిరుతల్ని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి